మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామమున వందనాలు. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేని వాక్యాన్ని ధ్యానించుకోవడానికి ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశ, నీ బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రెక్కల చాటును కాచి కాపాడి సంరక్షించిన దేవ, ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైనదుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, నిర్ధంకి ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వ పండుగ కొరకు ఏర్పాటు చేయబడిన పాత నిబంధన వాక్య భాగము ప్రవక్త అయిన యెషయా గ్రంథము 6వ అధ్యాయము 1 నుంచి 8 వచనములు ఈ విధంగా రాయబడినవి. రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనం మందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ప్రియదేవుని సంగమ ప్రియదేవుని బిడ్డలారా, ప్రవక్త అయిన యెషయాకు దేవుడు అనుగ్రహించిన దర్శనము. అవును, ఉజ్జియా మృతునందిన సంవత్సరమున దేవుడు యెషయా ద్వారా చెప్తున్న మాటలు, ఆయనకు కలిగిన దర్శనము, ఆయన చూచిన ఆ యొక్క దర్శన భావాన్ని బట్టి దేవుడు తనతో ఏ విధంగా మాట్లాడుతున్నాడో అంటే, దేవుడైన యెహోవా తాను చేయనుద్దేశించు పనిని, కార్యాన్ని తన భక్తుల పట్ల ఆయన నెరవేర్చువాడై ఉన్నాడనే విషయాన్ని యెషయా ఎరిగి, ఇక్కడ ఈ రాజైన ఉజ్జియా మృతునందిన సంవత్సరమందు అత్యున్నతమైన సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉన్నాడు అంటున్నాడు. అంటే తండ్రి అయిన దేవుడు ఆ సింహాసనం మీద ఆసీనుడవడము, ఆ ఆసీనుడైన ఆ దేవాది దేవుణ్ణి తాను చూడడాన్ని చెప్తూ, సింహాసనమందు ప్రభు ఆసీనుడై ఉండగా నేను చూచి తిని అంటున్నాడు. అంటే ఆయనను ఆ యొక్క దర్శనానులో తండ్రిని ఆయన చూచిన అనుభవాన్ని యెషయా చెప్తూ, ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను అంటున్నాడు. అంటే ఆయన మహిమ, ఆయన ప్రభావము అదంతయు కూడా ఆయన మందిరాన్ని, అంటే మందిరము చుట్టూ ప్రకాశత, ఆయన వెలుగును, ఆయన యొక్క మహిమను అది తెలియజేసేదిగా, అంటే ఆయన వస్త్రము చేత అదంతా కప్పబడినట్లుగా, మహిమతో నింపబడినట్లుగా తాను చూచిన విషయాన్ని యెషయా గుర్తు చేసి, ఆయనకు పైగా శరాపులు నిలిచి ఉండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను, ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును, రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. ఈ యొక్క మహిమగల సింహాసనం మీద కూర్చున్న తండ్రికి పైగా, ఆయన పైగా ఉన్న ఈ యొక్క శరాపులు అనే దూతలు ఏం చేస్తున్నాయంట? 6 రెక్కలు కలిగిన ఈ శరాపు దూతలు 2 రెక్కలతో తమ ముఖాన్ని కప్పుకున్నవంట, 2 రెక్కలతో తమ కాళ్ళను కప్పుకున్నవంట. మరి 2 రెక్కలతో అవి ఎగురుచు దేవుని యొక్క ఉన్నతిని, దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క ప్రకాశతను అవి చూడలేని స్థితిలో ఉండి అవి తమ ముఖములు కప్పుకున్నవి. రెండవది, ఆయనకు పైగా ఉన్నవి కాబట్టి, ఆయన పైన ఉన్నవి కాబట్టి ఆ కాళ్ళను కప్పుకున్నవి. మూడవది, అవి 2 రెక్కలతో ఎగురుచు అవి ఏం చేస్తున్నాయంట? వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. ఈ యొక్క శరాపులు, దేవుని యొక్క పైన ఉన్న ఈ శరాపులు ఆయన పరిశుద్ధతను, అంటే మానక దివారాత్రములు అవి నిరంతరము ఆయనను స్తుతించేవిగా ఉన్నవి. వాటి యొక్క మరి పని ఏమై ఉన్నదంటే, అక్కడ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది అని గొప్ప స్వరముతో, అంటే ఈ దేవాది దేవుని యొక్క మహిమతో ఈ సర్వలోకము నింపబడి ఉన్నది. అంటే ఆయన పై వస్త్రములు ఎలాగైతే దేవాలయము అంతటపై ఎలాగైతే ఉన్నదో, ఆయన మహిమ కూడా అంతటను ఉన్నది అనే విషయాన్ని ఇక్కడ ఈ శరాపుల ద్వారా దేవుడు తాను తెలియజేసిన మాటలు. కాబట్టి ఇక్కడ ఆ యొక్క గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠస్వరము వలన గడప కొమ్ముల పునాదులు కదులుచు
మందిరము ధూమము చేత నిండెను అంటున్నాడు. అంటే ఎప్పుడైతే ఈ విధంగా అవి పరిశుద్ధుడని మానక స్తుతిస్తున్నావో, ఆ స్తుతుల మూలముగా ఆ యొక్క దేవాలయము కానీ అందులో ఉన్న గడప కమ్మెలు అంటే ద్వారబంధాలు ఏవైతున్నావో అందులో సమస్తము కూడానంట ఆ శబ్దధ్వని కంట కదిలిపోతున్నాయంటే అంత ప్రభావము కలిగినగా వాటి యొక్క స్వరము, వాటి యొక్క మహిమ ఆయన పైన ఉన్నది. ఆయన చుట్టూ ఆ విధంగా అవి పరిశుద్ధతను తెలియజేసేవిగా ఉన్నవనే విషయాన్ని పరిశుద్ధాత్మ దేవుడు యెషయాకు తెలియజేస్తున్నాడు. కాబట్టి అప్పుడైతే ఆ యొక్క స్వరము అంటే వారి కంఠస్వరము గడప కమ్ముల పునాదుల మీద కదులుచున్న మందిరము ధూమము చేత నిండి ఉన్నది అంటున్నాడు. అంటే దేవుని యొక్క మహిమ, ఆ యొక్క దహనావళి అక్కడ ఆయనకి హోమము వలె ఆయనకు ఆర్గానింపబడుతుందనే విషయాన్ని చెప్తున్నాడు. నేను అపవిత్రమైన పెదవుల గలవాడను, అపవిత్రమైన పెదవుల గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యములకు అధిపతియగు యెహోవాను నేను కనులారా చూచితిని అనుకుంటుని అంటాడు. ఈ దర్శనములో తాను అంతకుముందు చూచానన్నాడు. అయితే అది దర్శన భావాన్ని బట్టి ప్రవక్త అయిన యెషయా చెప్తున్నాడు, నేను చూచితిని అనుకుంటుని అంటాడు. అంటే పైన దేవుని యొక్క మహిమ, దాని ప్రభావము, ఆయన పైన ఉండే ఆ యొక్క శరాపుల యొక్క మహిమతో ఆ విధంగా దేవుణ్ణి స్తుతిస్తున్న స్తుతి యాగం ఏదైతే ఉందో ఇవన్నీ కూడా యెషయా యొక్క దర్శనములో దేవుడు తనకు చూపిస్తున్న ఇవన్నీ కూడా ఆయన చెప్తూ తాను ఏ స్థితిలో ఉన్నాడో చెప్తున్నాడు. తను ఎంత అపరిశుద్ధుడునో ఎంత అపవిత్రుడినో చెప్తున్నాడు. అందుకనే అంటున్నాడు, అయ్యో నేను అపవిత్రమైన పెదవులు గలవాడను, అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించువాడను, నేను నశించి తిని, రాజును సైన్యముల అధిపతి యెహోవాను నేను కనులారా చూచితుడు అనుకుంటుని అంటాడు. అంటే నేను అపవిత్రుని కాబట్టి ఆ పవిత్రమైన స్థానాన్ని, ఆ ఉన్నతమైన స్థానాన్ని నేను చేరడానికి ఏమాత్రము యోగ్యుడను కాను. కాబట్టి నేను నా యొక్క స్థితి దేవుడితో అంటే ఎప్పుడైతే తన యొక్క స్థితిని తాను గుర్తించాడో, తాను యథార్థతను తాను ఒప్పుకున్నాడో, తన స్థితి ఏమై ఉన్నదో యెషయా అక్కడ చెప్తున్నప్పుడు దేవుడు మరి ఆ యొక్క శరాపులు ఎవరైతే దేవునికి పైగా ఉండి ఆయన మహిమపరుస్తున్నాయో ఆ శరాపులలోనంట ఏమైందండి, అప్పుడు ఆ శరాపులలోనొకడు తాను బలిపీఠమునొద్ద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించెను. అంటే ఎప్పుడైతే యెషయా తన యథార్థతను దేవుని ఎదుట ఒప్పుకున్నాడో, తన పాపినని, తన యొక్క పెదవులు అపవిత్రమైనవని, అపవిత్రమైన జనుల మధ్య నేను ఉన్నానని తాను దేవుని ఎదుట ఒప్పుకోవడం జరిగిందో, వెంటనే దేవుడు తన ఒప్పుకోలను బట్టి ఆ శరాపుల నుండి ఒక శరాపును పంపించి అతని యొక్క నాలికకు దాన్ని తగిలించి అతన్ని పవిత్రపరిచాడంట. ఇక్కడ అందుకని అంటున్నాడు, అప్పుడు ఆ శరాపులను ఒకడు తాను బలిపీఠమునొద్ద నుండి కారుతో తీసిన నిప్పును చేతపట్టుకొని నా యొద్దకు ఎగిరి వచ్చి నా నోటికి దాన్ని తగిలించి, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయనో, నీ దోషము తొలగిపోయిను అని నేను. ఎప్పుడైతే ఆ యొక్క పరిశుద్ధమైన, ప్రశస్తమైన, ఉన్నతమైన, మహిమ కలిగిన ప్రదేశాన్ని నుంచి ఆ తేవడిన ఆ యొక్క అగ్ని వెదులుతుందో అది తన నాలికను దహించి వేసింది, తన అపవిత్రతను తొలగించింది, దేవుని యొక్క నీతిని తనకి ధరింపజేసింది. కాబట్టి ఆ యొక్క శరాపు ఈ విధంగా చేయడానికి దేవుని చిత్తమైనదనే విషయాన్ని, తండ్రి ఉద్దేశమైనదనే విషయాన్ని మనం ఇక్కడ చూడాలి. అందుకని అంటున్నాడు, ఇది నీ పెదవులకు తగిలిన గనుక నీ పాపమునకు ప్రాయశ్చిత్తమాయను, నీ దోషము తొలగిపోయిను అంటున్నాడు. ఎప్పుడైతే అది తగిలిచ్చిందో తన దోషాన్ని, తన పాపాన్ని తీసివేసిన దేవుడు తనను ప్రత్యేకపరుచాడు. కాబట్టి అప్పుడు నేను ఎవని పంపెదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవియ్యగా వింటిని. ప్రభు అంటున్నాడు, ఎవడెళ్తాడు, ఎవడెళ్ళి మా గురించి చెప్తాడు అంటే దేవుని యొక్క మహిమను గురించి, ఆ మహిమ యొక్క దర్శనాన్ని గురించి, ఆ శరాపులైన మహిమపరుస్తున్న విధానాన్ని గురించి, ఇవంతా కూడా దేవుని మహిమార్థమై జరుగుతున్నవి. కాబట్టి ఈ లోకము దాన్ని గ్రహించలేదు. కాబట్టి ఆ గ్రహింపు కొరకు మరి ప్రత్యేకింపబడ్డవాడిగా ప్రవక్త అయిన యెషయా ఏర్పరచబడ్డాడు. ఎప్పుడైతే ఇవన్నీ అవి చెప్తున్నావో వెంటనే అంటున్నాడు ఏమని, అప్పుడు నేను ఎవని పంపేదను, మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభు సెలవీయగా వింటిని, అంతటి నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా.
ఎప్పుడైతే తను అపవిత్రతను పోగొట్టుకున్నాడో, దేవుడు తను పరిశుద్ధపరిచాడో, ఆ పరిశుద్ధత తాను నింపబడ్డాడో, నేడు తాను ప్రవక్తగా, దేవుని పనిగా, దేవుని కార్యాన్ని జరిగించేవాడుగా, ఆ పరలోకపు మహిమను గూర్చి దాని యొక్క సమస్తాన్ని బట్టి దేవుడు ఏదైతే చేయడానికి ఇష్టపడుతున్నాడో అదంతా కూడా వెల్లడి చేయడానికి నేను సిద్ధమై ఉన్నానని యెషయా చెప్తున్నాడు. కాబట్టి నేడు వాక్యం వింటున్న నీవు నేను దేవుని పనిలో, దేవుని కార్యాలలో అట్టి పరిశుద్ధత, అట్టి పవిత్రత కలిగి ఆనాడు ఎలాగైతే శరాపు తనలో ఉన్న పాపముని తొలగించి తనను పరిశుద్ధపరిచిందో, నేడు ఈ వాక్యం నిన్ను అట్టి రీతిగా పరిశుద్ధపరిచి నువ్వు పవిత్రుడు కావాలి, నువ్వు పవిత్రురాలు కావాలి, నిన్ను బట్టి దేవుడు మహిమపరచబడాలి. ఆనాడు యెషయాను బట్టి దేవుడు మహిమపరచబడినట్లు వాక్యం వింటున్న నీవు ఆయన ద్వారా మహిమపరచబడి ఆయన మహిమలో ఆయనతో పాటు యుగయుగాలు జీవించాలనే ఉద్దేశాన్ని ప్రభు కలిగి ఉన్నాడు. కాబట్టి తండ్రి అయిన దేవుని యొక్క ఉద్దేశము ఈ త్రిత్వములోని, ఈ పండుగలోని ఆరాధన విధానములు ఏంటంటే తండ్రితో, కుమారునితో, పరిశుద్ధాత్మతో ఏకాత్మ కలిగి, ఏకహృదయము కలిగి మనం ఆయనతో సదాకాలము జీవించువారమై ఉన్నాం. కాబట్టి ఆయన త్వరలో రానయ్యున్నాడు. ఆయన వచ్చినప్పుడు ఆయనతో పాటు ఆ మహిమ కలిగిన మేఘం మీద ఆయనతో కొనిపోబడదము. అక్కడ ఆయన యొక్క సన్నిధిలో మనము నిలుచువారమై ఉన్నామని పరిశుద్ధాత్మ దేవుడు ప్రవక్త అయిన యెషయా ద్వారా పలుకుతున్న మాటలు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడవక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, అవును నాయన, అపవిత్రమైన పెదవుల గలవాళ్ళము, అపవిత్రమైన మనుషుల మధ్య నివసిస్తున్నాము నాయన. మరి నీ వాక్యమును నాయన మాకు తగిలించి మాలో ఉన్న పాపాన్ని, అపవిత్రలను తొలగించి మేము పరిశుద్ధులను కాగలుగుటకు మాకు నీ కృప దయచేయండి. ఎందుకంటే లోకమును, పాపమును నాయన అనుసరించక నీ నీతిని అనుసరించి పైనున్న వాటి కొరకు ఎదురు చూచే నీ బిడలుగా మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఆనాడు నాయన మరి యెషయా కలిగిన దర్శనంలో తాను చూసిన దాన్ని బట్టి, తాను కలిగిన దాన్ని బట్టి అయ్యా ఎంతగానో తన స్థితి ఏదైతే గుర్తెరిగి తాను ఒప్పుకుని యథార్థత కలిగి ఉన్నాడో అదును బట్టి నాయన నీవు నీ సేవకుని నీవు నడిపించావు, పంపించావు. కాబట్టి నాయన అటు రీతిగా నేనును నేను అటు రీతిగా యథార్థత కలిగి నీతిని అనుసరించి జీవించినట్లు మా అందరికీ నీ కృప దయచేయమని, నీకు ఆయాస్కరమైన పనులను, తలంపులను, ఉద్దేశంలను మేము చేయకునేటట్లు మా యందు నీ చిత్తాన్ని జరిగించి నీ చిత్తానుసారంగా మేము నడుచుకున్నట్టు మీ కృప దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. చిన్న బిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి వారి తరగతులు చెప్పిన ఆశీర్వదించి దీవించండి. జన్మదినాలు, వివాహ దినాలు, కుడికల కుటుంబాలను ప్రత్యేకపరచండి. తమ ప్రియులను పోగొట్టుకున్న కుటుంబాలను ఆదరించండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి, హృదయమందున ప్రవర్తన ఎందును నీ నీతిని అనుసరించి జీవించినట్లు ప్రతి వారికి నీ కృప దయచేయమని, ఏదైనా పరిసరలో తోడేండి నడిపించమని యేసునామం నడుచున్నాం తండ్రి, ఆమెన్. పరలోకమందున మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరగాక. మా అనుదిన నేడు మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలతో ఏకాదశులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి, ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడయండి సంరక్షించునుగాక. ఆమెన్.